ఈరోజు సండే కదా మనం బయటకు వెళ్దాం రా అన్నానండి. ఇంక అంతే, ఇక లేడికి లేచిందే పరుగు అన్నట్టు వచ్చి ఒక్కటే పరుగులు గెంతడాలు, చూసారా ఎగరడాలు ఎలా చేస్తున్నాడో. నువ్వు ఇలా చేస్తే తీసుకెళ్ళను అంటే కూర్చున్నాడు. మళ్ళీ సెకండ్లో ఇంకా డోర్ తీస్తే ఉంటామా మనము. కాలు గాలిన పిల్లిలాగా మొత్తం రోడ్డంతా నాదే అన్నట్టు తిరిగేస్తాడు. ఇక కొంచెం కూడా ఆగడండి. అసలు చేతికి అందుతాడా? అందడు. అమ్మా, ఎన్ని వేషాలు! రారా వెళ్దాము అని ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. చివరికి బండి స్టార్ట్ చేస్తే ఇంక అలా ముందుకు అంతవరకు రోడ్డు వరకు వెళ్ళిపోయాడు. ఇంక అక్కడ ఆపేసి బండిని వాడిని ఎక్కించుకుని వెళ్ళాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇప్పుడు మరి బండి ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు పెట్రోల్ కావాలి కదా. పెట్రోల్ బంక్ వెళ్ళాము. వెళ్ళగా అన్నది అక్కడ కూర్చుండిపోయాడు వెళ్ళి. ఎలా అయితే మా ఊర్లో ఈ చెరువు దగ్గర మైసమ్మ తల్లి ఉంటుందండి. చాలా నమ్మకమైన అమ్మవారు. సరే అక్కడికి వెళ్దాము, అలా చెరువు దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళగానే అక్కడ కూడా బెంచ్ ఎక్కి కూర్చున్నాడు. ఎంత చక్కగానో. ఎక్కడైనా సరే కూర్చోవాల్సిందే, నిలబడే ఓపిక ఉండదు వీడికి. ఎంతసేపు ఏదైనా చైర్ అయినా ఏదైనా కనపడిందంటే వెళ్ళి టంగునికి కూర్చుంటాడండి. వీడికి అదొక అలవాటు. ఇది చూసారా, చెరువు చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఊరి చెరువు. సరే అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదరా లోపలికి అంటే గబగబా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఇంకా చూసారా, అటు ఇటు అలా కళ్ళ తిరిగేస్తాడనమాట. మొత్తం తిరగాలి, ఒక దగ్గర ఉన్న పళంగా ఉండడు. కూర్చోరా బాబు అని అంటే ఎలా అయితే కూర్చున్నాడు. కింద కూర్చోమంటే మా వాడికి చాలా కష్టము. కుర్చీ కావాల్సిందే, ఒక గద్దె ఇవ్వాల్సిందే మా వాడికి మాత్రం. కింద కూర్చోవడం మా వాడి వల్ల కాదు. కానీ ఎలా అయితే బలవంతంగా కూర్చోబెట్టాను. కూర్చున్నాడు, బొట్టు పెట్టించుకున్నాడు. పట్టుకొని ఉండాలి, అలా వదిలేసామంటే ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళిపోతాడు. నీళ్లు చూస్తే పిచ్చి ఆనందం వాడికి. ఇంకెలా అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుని వచ్చేసాము.